బ్రేకింగ్ న్యూస్ ఏపీలో నేటి నుంచి 10వ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 1 వరకు ఈ పరీక్షలు కొనసాగనున్నాయి. ఈ నెల 31న రంజాన్ పర్వదినం సందర్భంగా హాలిడేలో మార్పులు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. దీంతో సోషల్ ఎగ్జామ్ తేదీ మారే అవకాశాలున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 3,450 పరీక్షా కేంద్రాలు సిద్ధం చేశారు అధికారులు. 6,49,884 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. వీరిలో రెగ్యులర్ అభ్యర్థులు 6,19,275 మంది ఉన్నారు. సైన్స్ పరీక్షలు మినహా మిగతావి ఉదయం 9:30 నుంచి 12:45 వరకు జరగనున్నాయి. విద్యార్థులు ప్రశ్నాపత్రం చదువుకునేందుకు అదనంగా 15 నిమిషాలు కేటాయించారు. ఈసారి రెగ్యులర్ విద్యార్థులతో పాటే సార్వత్రిక విద్యాపీఠం అభ్యర్థులకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకునేందుకు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణ సదుపాయం కల్పించారు. ప్రశాంత వాతావరణంలో విద్యార్థులు పరీక్షలు రాసేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. గత ఏడాది 86.79% ఉత్తీర్ణత వచ్చింది. కాగా ఈసారి మరింత మెరుగైన ఫలితాలు సాధించాలనే లక్ష్యంతో ఉన్నట్టుగా విద్యాశాఖ అధికారులు తెలుపుతున్నారు. పలు ప్రాంతాల్లోని పరీక్షా కేంద్రాలను సమస్యాత్మకంగా గుర్తించి సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేశారు. 150 ఫ్లయింగ్ స్క్వాడ్స్, 682 సిట్టింగ్ స్క్వాడ్స్ ను ఏర్పాటు చేశారు. ఎక్కడా మాస్ కాపీయింగ్ కు తావు లేకుండా పక్కాగా చర్యలు తీసుకున్నట్టు విద్యాశాఖ తెలిపింది. ఇక విద్యార్థులు కూర్చోకుండా పరీక్షా కేంద్రాల్లో అయితే బల్లలు కూడా ఏర్పాటు చేశారు. తాగునీరు, నిరంతర విద్యుత్ సౌకర్యం ఉండేలా కూడా పలు ఏర్పాట్లు అయితే చేస్తారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి సాహిత్య అందిస్తారు లైవ్ ద్వారా. సాహిత్య చెప్పండి, ప్రస్తుతం 10th బోర్డ్ ఎగ్జామ్స్ ఇవాళ నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇటు అధికారులు సెంటర్స్ వద్ద ఎటువంటి ఏర్పాట్లు చేశారు, అలాగే ప్రస్తుతం సెంటర్స్ వద్ద ఏ విధమైన పరిస్థితి ఉంది సాహిత్య? రాష్ట్ర వ్యాప్తంగా 10వ తరగతి పరీక్షలు అయితే కనుక ప్రారంభమయ్యాయి. అయితే ఇవాళ నుంచి అయితే పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థులందరూ కూడా తమ ఎగ్జామ్స్ని అయితే పురస్కరించుకోవడానికి అయితే కనుక ఇక్కడికి వచ్చున్నారు. మనం ప్రస్తుతం విజయవాడలో ఏదైతే నిర్మలా కాన్వెంట్ హై స్కూల్ ఉందో అక్కడ ఉన్నాము. ఇప్పటికే 8 గంటల సమయం ముందు నుంచే విద్యార్థులందరూ కూడా పరీక్షా కేంద్రాల వద్దకి చేరుకుంటూ ఉన్నారు. ఎగ్జామ్ 9:30 నుంచి 12:40 వరకు అయితే కొనసాగనుంది. కాబట్టి అంతకంటే ముందే విద్యార్థులందరూ కూడా టైంకి లోపలికి రీచ్ అవ్వాలనే ఇదితో ముందుగానే పరీక్షా కేంద్రాలకైతే వచ్చిన పరిస్థితి అయితే ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా 6,40,884 మంది విద్యార్థులు అయితే పరీక్షలు రాస్తూ ఉన్నారు. అయితే 3,450 పరీక్షా కేంద్రాల వద్ద పరీక్షలు నిర్వహిస్తూ ఉన్నారు అధికారులు. అయితే దీనికి సంబంధించి కూడా విద్యార్థులందరూ కూడా ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండేందుకైతే కనుక అన్ని చర్యలు అయితే చేపడుతున్నారని చెప్పొచ్చు. అయితే బయట మనం చూడొచ్చు, ఆ బోర్డు దగ్గర కూడా ఎవరెవరు ఏ సెంటర్ అంటే ఇక్కడ నిర్మలా కాన్వెంట్లో కూడా 3 బ్లాక్స్ ఉంటాయి కాబట్టి వాటికి సంబంధించి కూడా ఎవరెవరు ఏ రోల్ నెంబర్ దగ్గర నుంచి ఎక్కడి వరకు కూడా వాళ్ళు ఆ సిట్టింగ్ అనేది ఏర్పాటు చేశారు అనే దానిపైన కూడా వాళ్ళకి క్లారిటీ కోసం ఒక బోర్డును కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇంకా లోపలికైతే అనుమతి ఇంకా లేదు కాబట్టి 9 గంటల నుంచి లోపలికి అనుమతించే అవకాశం అయితే కనపడతా ఉంది. ఈలోపే విద్యార్థుల తల్లిదండ్రులు కానీ విద్యార్థులు కానీ సెంటర్ల వద్ద అయితే ఇంకా దానికి సంబంధించి ఎగ్జామ్ రాసేందుకు రెడీగా ఉన్నారని చెప్పొచ్చు. అయితే ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా 150 ఫ్లయింగ్ స్క్వాడ్లతో పాటు 682 సిట్టింగ్ స్క్వాడ్లను కూడా ఏర్పాటు చేశారు అధికారులు. అయితే ఈ ఏప్రిల్ వరకు కూడా ఎగ్జామ్లు అయితే కొనసాగనున్నాయి. ఈ ఎగ్జామ్స్కి సంబంధించి కూడా ఇప్పటికే కట్టుదిట్టమైన ఏర్పాట్లను, భద్రతా చర్యలను అయితే ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఇటు ఏవైతే మాస్ కాపీయింగ్కి సంబంధించి ఆ గతంలో ఎలాంటివి జరిగాయో అలా మళ్ళీ రిపీట్ కాకుండా ఉండేందుకు అయితే కనుక అధికారులు వాటికి సంబంధించి కూడా ఎక్కడా కూడా స్మార్ట్ ఫోన్స్ కానీ లేకపోతే స్మార్ట్ మొబైల్కి సంబంధించి కూడా మొత్తం
వాచెస్కి కనెక్ట్ అయి ఉంటున్నాయి ఈ మధ్య. సో ఆ టెక్నాలజీని యూజ్ చేసుకుని కూడా చాలామంది మిస్యూజ్ చేసే అవకాశం ఉంది కాబట్టి దాన్ని కూడా కఠినంగా అయితే కనుక ఈసారి ఖచ్చితంగా స్టాప్ చేశారని చెప్పొచ్చు. ఆ వాచెస్ని కూడా మొత్తం చెక్ చేసి పంపిస్తూ ఉన్నారు. ఎక్కడ కూడా మాస్ కాపీయింగ్కి సంబంధించి అటువంటి పెన్లు కానీ లేకపోతే పేపర్స్ కానీ మైక్రో జిరాక్స్లు తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆ జిరాక్స్ సెంటర్ల దగ్గర కూడా పిల్లల్ని వెళ్ళనివ్వకుండా ఆ జిరాక్స్ సెంటర్స్ కూడా దగ్గరున్న ప్రాంతంలో అయితే కనుక వాటిని కూడా క్లోజ్ చేసిన పరిస్థితి. ఇక్కడైతే కనుక స్టూడెంట్స్ ఇప్పటికీ ఇక్కడికి చేరుకుని ఉన్నారు. 9:30 అయితే ఎగ్జామ్ ప్రారంభం కానుంది కాబట్టి విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకైతే కేంద్రాల వద్ద అన్ని ఏర్పాట్లను అయితే చేశారు. ఎండాకాలం కావడంతో పిల్లలందరూ కూడా ఎక్కడ కూడా అస్వస్థతకు గురి అవ్వకుండా ఉండేందుకు నీటి సదుపాయంతో పాటు ప్రతి ఒక్క ఫెసిలిటీని వెసులుబాటుని అయితే లోపల అధికారులు క్రియేట్ చేశారని చెప్పొచ్చు. ఇక్కడ ఏదైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎగ్జామ్ రాసేందుకైతే కనుక సంసిద్ధంగా ఉన్నారని చెప్పొచ్చు. వాళ్ళందరూ కూడా అంటే ఎక్కడి నుంచి వచ్చారమ్మా? ఏంటి ఎగ్జామ్ సెంటర్ వద్ద ముందుగానే వచ్చారు? మేము ఇక్కడ కట్మద రామలింగేశ్వర నగర్ కట్మదండి. ఓకే. మా బాబు మా మేనల్లుడు ఎగ్జామ్ 10th రాయటానికి వచ్చాడు. సో ఏంటి అంటే పిల్లలకి ఎటువంటి చర్యలు చేపట్టారు? ఇక్కడ స్కూల్ వద్ద కూడా మీరు బయట నుంచోడానికి కూడా వెసులుబాటు కల్పించారు. అంటే మరి తనంతా ఎగ్జామ్స్ కదండి, అందువల్ల ఏంటంటే లోనికి పంపరు కదా పేరెంట్స్ని బయట దాకానే. వాళ్ళ టైం అయ్యాక వాళ్ళని పంపిస్తారు. ఏం తీసుకెళ్ళి ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్. ఏంటి ఎలా చదివావు? బాగానే చదివా. బాగా చదివావా? ఎలా ఇప్పుడు 10th ఎగ్జామ్స్ ఎప్పటి వరకు ఉన్నాయి? మాగా 31 దాకా 31 దాకా ఉన్నాయి. సోషల్ లాస్ట్. సో బాగా చదివావా ఇవాళ? బాగా చదివా. నువ్వు కూడా రాస్తున్నావా ఎగ్జామ్? ఓకే. సో చూడొచ్చు మనం ఇంకా విద్యార్థులందరూ చాలా మంది ఉన్నారు. వాళ్ళ పేరెంట్స్ కూడా వచ్చి ఉన్నారు. వాళ్ళతో మాట్లాడిద్దాం. సరే ఏంటి పిల్లల్ని డ్రాప్ చేయడానికి వచ్చారు? డ్రాప్ చేయడం వచ్చాం. ఓకే. బాగా ప్రిపేర్ అయ్యారు. ఈ రోజు స్టార్ట్ అయ్యాయి కదండి. సో 9:30 కదా, ఇంకా ముందుగానే వచ్చేసారు. అంటే ఫస్ట్ డే వాళ్ళకి ఓఎంఆర్ షీట్ ఉంటుందండి, అది కంప్లీట్ చేయాలి కదా, కాబట్టి హాఫ్ అన్ అవర్ ముందు రావాలి. అది ఇక్కడ విజయవాడ లోకల్. లోపల సో పిల్లలందరినీ కూడా ఎగ్జామ్ టైం కంటే ముందుగానే వాళ్ళందరినీ ఎగ్జామ్ కేంద్రాల వద్దకు అయితే కనుక పిల్లల్ని ఆ పేరెంట్స్ తీసుకొచ్చి ఎగ్జామ్ రాసేందుకైతే కనుక ఆల్ ద బెస్ట్ చెప్పి వాళ్ళకి కావాల్సిన ఏవైతే ఉంటాయో వాటికి అన్నిటికీ సంబంధించి కూడా అన్ని రెడీ చేశారని చెప్పొచ్చు. ఇక్కడ ఎగ్జామ్ సెంటర్ వద్ద అయితే కనుక చాలా ప్రశాంతంగా ఎగ్జామ్స్ నిర్వహించడానికి అయితే కనుక అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారని చెప్పొచ్చు. థ్యాంక్ యూ సాహిత్య.